బాలయ్య అన్స్టాపబుల్ షోకున్న క్రేజ్ వేరు. ఫస్ట్ 2 సీజన్లు హిట్ టాక్ తెచ్చుకోగా 3వ సీజన్ కు బాలయ్య రెడీ అవుతున్నారు. అయితే ఈసారి గెస్ట్ లిస్ట్ లో ఎవరెవరుంటారు, బాలయ్య తీసుకొచ్చే గెస్ట్లు ఎవరు, ఎమ్మెల్యేగా కూడా ఉన్న బాలయ్య పాలిటిక్స్ నుండి ఏ గెస్ట్ ను తీసుకొస్తారనే దానిపై ఇంట్రెస్టింగ్ నెలకొంది. పాలిటిక్స్ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఈసారి అన్స్టాపబుల్ కు తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక రేవంత్ రెడ్డితో బాలయ్యకి మంచి అనుబంధం ఉంది. ఇటీవల బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో జరిగిన ఓ ప్రోగ్రాం కు కూడా సీఎం అటెండ్ అయ్యారు. అంతేకాదు తమ మధ్య ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇదే విషయంపై మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వినోద్. రెహానా, నందమూరి బాలకృష్ణ ఒక పక్క నెట్టింట్లో ఎప్పుడు వైరల్ అవుతూ మరో పక్క సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. సినిమాలు, ఓటీటీ షోలు అంటూ బాలయ్య దుమ్ము లేపేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. రెహానా, బాలయ్యలోని రెండో కోణాన్ని అన్స్టాపబుల్ షో అందరికీ పరిచయం చేసింది. బాలయ్య ఎంత అలర్ట్ చేస్తాడు, అందరితో ఎంత సరదాగా ఉంటాడు అనేది ఆ షో చూస్తే మనందరికి అర్థమవుతుంది. రెహానా, అన్స్టాపబుల్ షోలో బాలయ్య ఆడిన ఆటలు, గెస్టులతో ఆడించిన ఆటలు, పెట్టించిన ముచ్చట్లు ఎంతగానో వైరల్ అయ్యాయి. ఇప్పటికీ 2 సీజన్లు, ఒక లిమిటెడ్ ఎడిషన్ కు మంచి ఆదరణ దక్కింది. మొత్తానికి మరోపక్క ఇప్పుడు బాలయ్య అన్స్టాపబుల్ సీజన్ 4 స్టార్ట్ కాబోతుంది. ఇక ఎప్పుడు కొత్త సీజన్ కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. బాలయ్య మరోసారి ఆహాలో సందడి చేయబోతున్నాడు. రెహానా, ఈసారి కూడా పొలిటికల్ గెస్టులు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడు. అసలే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. దీంతో బాలయ్య సినిమా పరంగా పొలిటికల్ టచ్లతో ఈ సీజన్ అయితే డెఫినెట్ గా రప్పాడిస్తాడంటూ కూడా అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. గత సీజన్ లో బాలయ్యతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా ఈ అన్స్టాపబుల్ షోలో సందడి చేశారు. అంతేకాకుండా మరోపక్క సినిమా స్టార్లు మహేష్ బాబు అలాగే ప్రభాస్ తో బాలయ్య పెట్టిన ముచ్చట్లు బాగా హైలైట్ అయ్యాయి. ఎపిసోడ్ కే కాకుండా ఆహాకి కూడా, ఆహా అనే ఓటీటీ ప్లాట్ఫామ్ కి కూడా ఒక కొత్త పేజ్, ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ల టైంలో అయితే ఆహా సర్వర్ కూడా క్రాష్ అయిపోయింది. రెహానా, అంతలా జనాలు ఎగబడి ఆ సీజన్ చూశారు. ఇండియాలోనే అన్స్టాపబుల్ షో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు బాలయ్య మరోసారి అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈసారైనా అయితే అన్స్టాపబుల్ షో కొత్త సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఈ రోజు నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. అయితే ఈసారైనా అంటే గెస్టులు ఎవరు ఏంటి అనే ఒక క్యూరియాసిటీ అభిమానుల్లో గానీ, ప్రేక్షకుల్లో గానీ మొదలుకుంది. ఇప్పటికే ఆహాలో ఆ సీజన్ కి సంబంధించిన అప్డేట్ అధికారికంగా రాకపోయినా కూడా సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ నడుస్తుంది. రెహానా, అయితే ఇంతవరకు బాలకృష్ణ చేసినటువంటి ఎపిసోడ్ లో ప్రతి ఒక్క ఎపిసోడ్ ఒకదానికి మించి ఒకటి, ఒకదానికి మించి మరొకటి డెఫినెట్ గా అంటే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది ప్రతి ఒక్క ఎపిసోడ్, ప్రతి ఒక్క సీజన్. సో ఈ సీజన్ లో కూడా ఇప్పటి వరకు సినిమా స్టార్స్ నుంచి అయితే డెఫినెట్ గా ఇటు మెగాస్టార్ చిరంజీవి అయితే ఇంతవరకు షోకి రాలేదు. కానీ బాలయ్య ఎపిసోడ్ వస్తుందంటే వీరిద్దరు ఎపిసోడ్ కాంబినేషన్ లో డెఫినెట్ గా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ వస్తున్నారు. కానీ ఇంతవరకు అయితే ఈ గత 2 సీజన్లో అయితే అది పాసిబుల్ అవ్వలేదు. అయితే ఆహా టీం తనని సంప్రదించలేదని అడిగితే డెఫినెట్ గా నేను బాలయ్యతో ఎపిసోడ్ చేయడానికి రెడీగా ఉన్నానంటూ కూడా ఆ మధ్య చిరంజీవి అయితే చెప్పుకొచ్చారు. సో మరి ఈ కొత్త సీజన్ ఎలా ఉంటుందో అభిమానులు అయితే ఒక ఆసక్తి మొదలైంది. అసలే భారీ బడ్జెట్ చిత్రాలు కూడా వస్తున్నాయి. సో ఆహా సీజన్ 3లో బాలయ్య మూవీ ప్రమోషన్ కి సంబంధించిన గెస్ట్లను తీసుకురావచ్చు, స్టార్ హీరోలు తీసుకురావచ్చు, అలాగే మరోపక్క పొలిటికల్ లీడర్స్ కూడా తీసుకొచ్చే ప్లాన్ లో అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. రెహానా, మొత్తానికి ఎలా చేయబోతున్నాడో మరి సీజన్ 3 అనే ఆసక్తి మొదలైంది. ఇప్పుడైతే అన్నింటి పూర్తి చేసుకుని సెట్ మీదకి ఇవాళ ఉదయం నుంచే అన్స్టాపబుల్ సీజన్ స్టార్ట్ అయింది. తొలి ఎపిసోడ్ ను ఇవాళ చిత్రీకరిస్తూ ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది. రెహానా, దుల్కర్ సల్మాన్ దర్శకుడు వెంకీ అట్లూరికి సంబంధించిన ఈ ఎపిసోడ్ ఈ గెస్టులుగా ఈ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. లక్కీ భాస్కర్ అనే సినిమా అక్టోబర్ లో రిలీజ్ కాబోతుంది ఈ నెలాఖరున. అయితే దీనికి సంబంధించిన నేపథ్యంలో తొలి ఎపిసోడ్ గా అన్స్టాపబుల్ తో ఫస్ట్ ఎపిసోడ్ గా వీళ్ళనైతే పిలిచారు. అయితే నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్ల విషయంలో కూడా చాలా వార్తలు అయితే వస్తున్నాయి. మరోపక్క ఇటు చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్ అంటూ కూడా కొంత వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా పొలిటికల్ విషయానికి వస్తే డెఫినెట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఒక ఎపిసోడ్ ఉంటుందంటూ కూడా కొంత లీకులు అయితే వస్తున్నాయి. అయితే ఇది అధికారికంగా ప్రకటించకపోయినా సోషల్ మీడియాలో అవ్వచ్చు, అలాగే ఆహా యూనిట్ నుంచి ఇండైరెక్ట్ గా అయితే కొంత లీకులు అయితే వస్తున్నాయి డెఫినెట్ గా. ఎందుకంటే గత సీజన్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ తో కలిపి ఒక సీజన్ దాంట్లో ఒక ఎపిసోడ్ షూట్ చేసిన విషయం మనందరికీ తెలిసింది. అది ఎంత బ్లాక్ బస్టర్ అయిందో
అప్పటి వరకు సినిమా స్టార్స్ తో ఆహా ఎపిసోడ్ ను అన్స్టాపబుల్ ఎపిసోడ్ కంటిన్యూగా చేసిన సినిమా స్టార్స్ తో చేసిన విషయం తెలిసిందే. సో అది కాకుండా ఏకంగా పొలిటికల్ లీడర్ అంటే ఎవరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్, సో ఇద్దరి కాంబినేషన్ లో పొలిటికల్ గా ఎప్పుడైతే ఆహాలోకి కూడా పొలిటికల్ గెస్ట్ పిలిచారో అప్పటి నుంచి షోకి ఇంకొక సెన్సేషన్ అంటే ఒక వేరే లెవెల్కి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సీజన్ లో కూడా ఒక పక్క సినిమా స్టార్స్ మరో పక్క పొలిటికల్ గా, సో పొలిటికల్ గా డెఫినెట్ గా సీఎం రేవంత్ రెడ్డి పిలిస్తే బాగుంటుందంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే బయటకు పొక్కింది. సో ఏది ఏమైనా అక్టోబర్ చివరిన లేకపోతే నవంబర్ ఫస్ట్ వీక్ లోపు అయితే డెఫినెట్ గా సీఎం రేవంత్ రెడ్డితో అన్స్టాపబుల్ విత్ బాలకృష్ణ షో అయితే ఉండబోతుందని తెలుస్తుంది. సో మరోపక్క ఇటు మెగాస్టార్ చిరంజీవి కూడా సో షూటింగ్స్ డేట్లు సర్దుబాటు చేసుకుని ఈ అక్టోబర్ నెలలోనే డెఫినెట్ గా చిరంజీవి ఎపిసోడ్ కూడా షూట్ చేస్తారనే ప్లాన్స్ అయితే చేస్తున్నారు. సో అంతేకాకుండా బాలయ్య ఇద్దరి అల్లుళ్ళు ఇద్దరు కూతుళ్లతో కలిసి కూడా అంటే వాళ్ళ నలుగురితో కలిపి కూడా ఒక ఎపిసోడ్ ఉంటుందని అయితే టాక్ ఉంది. ఏది ఏమైనా అధికారికంగా ఆహా టీం ఎక్కడ ప్రకటించకపోయినా కూడా మొత్తానికి అక్కడి నుంచి ఇండైరెక్ట్ గా మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది రెహానా. ఒకవేళ ఇన్వైట్ చేస్తే తప్పకుండా వచ్చే అవకాశాలు ఉంటాయంటారు. ఎందుకంటే రీసెంట్ గా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జరిగిన ప్రోగ్రామ్ కు కూడా సీఎం రేవంత్ అటెండ్ అయ్యారు. సో ఇన్విటేషన్ ఉంటే ఈ ప్రోగ్రామ్ కూడా అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? సినిమా పరంగానే కాక పొలిటికల్ పరంగా కూడా బాలకృష్ణకి సీఎం రేవంత్ రెడ్డికి ఒక సాన్నిహిత్య సంబంధం ఉంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం కాకముందు నుంచి కూడా బాలకృష్ణతో మంచి సాన్నిహిత్య సంబంధం ఉంది రెహానా. అటు బసవతారక హాస్పిటల్ అవ్వచ్చు, ఇంతకు ముందు టీడీపీలో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు. ఏది ఏమైనా తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కూడా బాలకృష్ణ కలవడం జరిగింది. రీసెంట్ గా కూడా బాలకృష్ణ రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. సో వాళ్ళిద్దరి మధ్యలో అటాచ్మెంట్ అలా ఉంది కాబట్టి డెఫినెట్ గా సీఎం రేవంత్ రెడ్డి వస్తాడన్న నమ్మకాలు అయితే ఉన్నాయి. ఈ షోకి సీఎం రేవంత్ రెడ్డి తప్పకుండా అతిథిగా పాల్గొని అన్స్టాపబుల్ విత్ బాలకృష్ణతో డెఫినెట్ గా షేర్ చేసుకుంటారనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాకపోతే అధికారికంగా ఆహా టీం ఆహా యాజమాన్యం ఎక్కడ ప్రకటించలేదు. ఎందుకంటే డేట్స్ అనేది ఇంకా క్లారిటీ రాలే కాబట్టి డెఫినెట్ గా నవంబర్ ఫస్ట్ వీక్ లోపు అయితే సీఎం రేవంత్ రెడ్డితో షూట్ ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే బాలకృష్ణ ఇద్దరి కూతుళ్ళు ఇద్దరు అల్లులతో కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు సినిమా అలాగే పొలిటికల్, సో ఈ రెండింటి కాకుండా ఈ సీజన్ లో ఫ్యామిలీస్ తో వెళ్తే ఎలాగుంటుంది అంటే సొంత కూతుళ్ళు అల్లులతో వెళ్తే ఎలా ఉంటుంది అని ఒక ఈ కాంబినేషన్ అయితే సెట్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది రెహానా. ఓకే వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.